నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైకాపా పాలనలో కొండెక్కిన నిత్యావసరాలు, సగటున 50% పెరిగిన ధరలు. మహిళల పొట్టకొట్టి సాధికారత చంపేసిన జగన్, కళ్యాణమిత్ర, బీమామిత్ర, పశుమిత్ర పథకాలు తొలగింపు. కరవుపై జగన్ సర్కార్ దాటవేత ధోరణి, ఏం ఉద్ధరించాడని మళ్లీ గెలిపించాలంటున్న రైతన్న. విశాఖ ఫిషింగ్ హార్బర్లో అదుపులోకి వచ్చిన అగ్ని ప్రమాదం, బోట్ల దగ్ధంతో భారీగా ఆస్తి నష్టం, మత్స్యకారుల కన్నీటి పర్యంతం. కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల పుణ్యస్నానాలు, శైవాలయాలు కిటకిట. జగన్ ప్రభుత్వ పాలనలో నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ 4.5 కాలంలో సగటున 30% నుంచి 50% వరకు పెరిగాయి. బియ్యం 32%, కందిపప్పు 107%, ఉల్లిపాయలు 287% పెరిగాయి. అంతేకాదు రేట్ల పెరుగుదల జాబితాకు అంతే లేదు. పప్పు ధాన్యాలు, నూనెలు, పంచదార, బెల్లం వంటి సరుకులతో పాటు చిరుధాన్యాలది అదే దారి. వీటికి తోడు నెల నెల విద్యుత్ బిల్లులు, వంట గ్యాస్, పాలు, ఇతరత్రా బాధుడితో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కరవుతో దిగుబడులు తగ్గి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 5 ఏళ్ల కిందటితో పోలిస్తే బియ్యం, ఉప్పు, పప్పులు తదితర సరుకుల రూపంలోనే నెలకు 1000 నుంచి 1500 వరకు అదనంగా ఖర్చవుతోందని మధ్యతరగతి వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో వీటికి నెలకు 3000 ఖర్చు చేసిన కుటుంబం ఇప్పుడు 4500 వరకు వ్యయం చేయాల్సి వస్తోంది. ఇలా ఒక్కో ఇంటిపై సగటున నెలకు 1200 వేసుకున్న 54 నెలల జగన్ పాలనా కాలంలో సరుకుల రూపంలో 65,000 అదనపు భారం పడింది. ఈ ఏడాది తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. దిగుబడులు భారీగా తగ్గనున్నాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరగొచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. బియ్యం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి మొదలైన పెరుగుదల ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గతేడాది జులై వరకు కిలో 50 వరకు ఉన్న సన్న బియ్యం ధర క్రమంగా పెరుగుతూ ఇప్పుడు సగటున 60 దాటింది. నంద్యాల, కర్నూలు, కడప జిల్లాల్లో సన్నబియ్యం ధరలు 65 నుంచి 67 రూపాయల వరకు పలుకుతున్నాయి. కొన్ని చోట్ల సాధారణ రకం బియ్యమే కిలో 50కి పైగా అమ్మకం చేస్తున్నారు. దీంతో నెలకు 25 కిలోలు వినియోగించుకునే కుటుంబంపై 250 రూపాయలకు పైగా భారం పడుతోంది. అంటే ఏడాదికి 3000 చొప్పున వంటింటి ఖర్చు పెరిగింది. కరువు పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ధాన్యం దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. సాగర్ ఆయకట్టులో సన్న రకాల ధాన్యం సాగు భారీగా తగ్గింది. దీంతో వాటి ధర మరింత పెరుగుతుందన్న అభిప్రాయం మిల్లర్లలో వ్యక్తమవుతోంది. గోధుమ పిండి ధర సైతం కిలో 45 నుంచి 55 రూపాయల వరకు ఎగబాకింది. కందిపప్పు ధరలు ఈ ఏడాది జనవరి నుంచి ఉడుకుతున్నాయి. గత 11 నెలల్లో కిలోపై సగటున 80కి పైగా పెరిగింది. ప్రస్తుతం కిలో 180 నుంచి 190 మధ్య కొనసాగుతోంది. ఆన్లైన్లో కిలో 200 పైనే ఉంది. సగటున కుటుంబానికి నెలకు కిలో వినియోగం చొప్పున చూసినా ఏడాదికి 1200 రూపాయల భారం పడుతోంది. మినపగుళ్ల ధర కిలో 130కి పైగా ఉంది. వేరుశెనగ గుళ్లు కిలో 160 నుంచి 180 రూపాయలకు పైగా పలుకుతున్నాయి. వేరుశెనగ నూనె లీటరు 170 రూపాయల పైనే ఉంది. అనంతపురం జిల్లాలో వేరుశెనగ సాగు తగ్గిపోవడంతో పాటు కరువు రీత్యా దిగుబడులు క్షీణించాయి. ఉల్లి ఉత్పత్తి పడిపోవడంతో ధరలు ఇప్పటికే నింగిని తాకుతున్నాయి. ఎగుమతులపై ఆంక్షలు, నాఫెడ్ ద్వారా మార్కెట్లోకి నిల్వలు విడుదల నేపథ్యంలో పెరుగుదల ఆగినా ఇప్పటికీ బహిరంగ మార్కెట్లో కిలో 62 నుంచి 70 రూపాయల మధ్య ఉంది. చింతపండు ధర కిలోకు 35 రూపాయల పైనే పెరిగింది. 5 ఏళ్ల కిందటితో పోలిస్తే పంచదార ధర కిలోకు 7 రూపాయలు, బెల్లం 12 రూపాయల చొప్పున పెరిగాయి. ఇటీవల కాలంలో ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధతో చిరుధాన్యాలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వాటి ధరలు చూస్తే భయపెడుతున్నాయి. గతంలో పచ్చజొన్నల ధర కిలో 60 ఉండగా ఇప్పుడు 100 నుంచి 110 వరకు పలుకుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఈ పంట దెబ్బతింది. తెల్లజొన్న ధర కూడా కిలో 65కు చేరింది. కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలు కిలో 120 నుంచి 160 రూపాయల మధ్య అమ్ముడవుతున్నాయి. 2 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇవి కిలోకు 40 నుంచి 60 వరకు పెరిగాయి.
వైకాపా హయాంలో రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో బియ్యం తప్పితే మరేమీ దొరకని దుస్థితి నెలకొంది. కార్డుదారులకు కనీసం కిలో చొప్పున కందిపప్పు పంపిణీ చేయలేకపోతున్నారు. గోధుమ పిండి, చిరుధాన్యాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ భారీ అగ్ని ప్రమాదంలో 40కి పైగా బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఇక అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫిషింగ్ హార్బర్లో ఉన్నాం. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో మనం చూడొచ్చు, నిన్న రాత్రి 11 గంటలకి ఈ సమీప ప్రాంతంలోనే ఇక్కడి నుంచి మనకు కనిపిస్తున్న ప్రాంతం దగ్గర ఒక బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ బోటు నుంచి గాలులు అనుకూలం ఉండడం వల్ల ఇక్కడంతా కూడా బోట్లన్నీ ఉన్నాయి. ఇవి మనకు కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా బోటులు నిలిచి ఉన్నాయి. ప్రమాదానికి గురైనటువంటి అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ఆ బోటు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమూహం దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఇక్కడ అన్నీ కూడా బోట్లు నిండి ఉన్నాయి. ఈ బోట్లు చాలా బోట్లు వేటకి వెళ్ళడానికి మరికొద్ది సేపట్లో తెల్లవారుజాము 2ంటికి వేటకి వెళ్ళడానికి సిద్ధంగా డీజిల్ ఫుల్ ట్యాంక్ నింపుకుని సుమారుగా 4000 లీటర్లు, ఒక్కొక్క బోట్లో కూడా 4000 లీటర్ల డీజిల్ నింపుకుని సిద్ధంగా ఉన్న బోట్లు ఇక్కడ ఉన్నాయి. మరోవైపు వాటి పక్కనే అప్పుడే వేటని పూర్తి చేసుకొచ్చినటువంటి నిండా మత్స్య సంపదతో ఉన్నటువంటి బోట్లు ఉన్నాయి. వీటిని ఒక్కసారిగా ప్రమాదానికి గురైనటువంటి అగ్ని ప్రమాదానికి గురైనటువంటి బోటు వచ్చి అంటుకోవడంతో ఒక్కసారిగా సుమారుగా 40 నుంచి 50 బోట్లు ఈ ప్రాంతం మనకు కనిపిస్తున్నటువంటిది అంతా కూడా ఈ బోట్లన్నీ కూడా అంటుకుపోయాయి వెంటనే. ఎందుకంటే ఇదంతా కూడా ఫైబర్ మెటీరియల్తో తయారైనటువంటిది, కలప ఉన్నటువంటి కలపతో తయారు చేసినటువంటి బోట్లు అవడంతో వెంటనే అగ్ని కీలలు ఒక్కొక్క బోటుకి అంటుకుని మొత్తం ఇదంతా కూడా అగ్నికి ఆహుతైపోయింది. మనం చూడొచ్చు ఈ ప్రాంతం ఇది పొడుగు కనిపిస్తున్నటువంటి ఈ మేరంతా కూడా పూర్తిగా ఉన్నటువంటి బోట్లు సుమారుగా 40 నుంచి 50 బోట్లు పైగానే పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. రాత్రి 12 గంటల సమయం మొదలుపెట్టి 4:30 దాకా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కు ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు ఎంతోసేపు ఫైర్ ఫైటింగ్ చేస్తే కానీ మంటలు అదుపులోకి రాలేదు. ఉదయం ఇప్పుడు కూడా ప్రస్తుతం మనకి విశాఖపట్నం పోర్ట్ ఫైర్ సర్వీస్ వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతోంది ఇంకెక్కడైనా. ఎందుకంటే వాటిలో మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఆయిల్ ట్యాంకులు. వీటిలోనే ఆయిల్ నింపుకుని ఎందుకంటే ఒక బోటును తీసుకువెళ్తే సుమారుగా 15 రోజుల పాటు వేట చేస్తారు. ఒక బోటు మీద డ్రైవరు, కళాశీలు అందరూ కలిపి 10 మంది ఉంటారు. ఈ 10 మంది కూడా ఉండడానికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ స్టవ్, ఇతర పరికరాలన్నీ కూడా బోట్లోనే వేసుకుని 10 నుంచి 15 రోజుల పాటు వీరంతా కూడా వేట చేస్తూ ఉంటారు. ఆ రకమైనటువంటి బోట్లన్నీ కూడా సుమారుగా 40 బోట్లు పైగానే అగ్నికి ఆహుతైపోయాయి. సుమారుగా 4 గంటల పాటు ఫైర్ ఫైటింగ్ చేస్తే కానీ మంటలు అదుపులో రాలేదు. ఇప్పుడు కూడా ఎందుకంటే డీజిల్తో కూడుకున్నటువంటి ట్యాంకులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం కూడా ఫైర్ ఫైటింగ్ జరుగుతుంది. ఇప్పుడే మొత్తం పూర్తిగా మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. చాలా దారుణం. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినటువంటి సుమారుగా 1975 నుంచి 80 మధ్యలో ఇది 150 బోట్లకు సరిపడగా ఈ ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ సుమారు 800 నుంచి 900 బోట్లు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచే ఒరిస్సా, ఇతర ప్రాంతాలు వెళ్ళి వేట చేసుకొచ్చి ఆ వచ్చినటువంటి మత్స్య సంపదను కూడా ఇక్కడే అమ్ముతూ ఉంటారు. దాని తగ్గట్టుగా ఇదంతా ఏర్పాటు చేశారు. అయితే 150 బోట్ల కోసం నిర్మాణం చేసినటువంటి ఈ ఫిషింగ్ హార్బరు ఈ రోజున 800 పైగా అనేటువంటి బోట్లతోటి పూర్తిగా ఇక్కడ ఉంది. అయితే జరిగినటువంటి ప్రమాదంతో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు, ముఖ్యంగా బోటు ఓనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క బోటు సుమారుగా 30 లక్షల నుంచి 80 లక్షల వరకు ఉంటుంది. అందులో మరో 10 లక్షల సరుకు ఉంది. మొత్తం చూసుకుంటే ₹1,00,00,000 పైగానే ఆస్తి నష్టం సంభవించింది. సుమారుగా 40 నుంచి 50 బోట్లు పైగా దగ్ధమయ్యాయి. అంటే ఒక ₹40 కోట్ల పైగానటువంటి ఆస్తి నష్టం సంభవించినటువంటి ఒక ఆవేదనని ఇక్కడ ఉన్నటువంటి బోటు ఓనర్లు, అలాగే దీని మీద ఆధారపడి జీవించేటువంటి కళాశీలు, ఇతర సిబ్బందితో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? ఇప్పుడు నిన్న జరిగిన విషయానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళకి బోటు యజమానికి బోటు నష్టం వెంటనే సమకూర్చి వాళ్ళు ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే పోయిన బోట్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి చేయూతగా నిలబడుతుందని నేను సిపిఐ పార్టీగా
చెల్లూరు బుజ్జి. రైట్, ఇది ప్రస్తుతమైతే వివిధ ప్రజా పార్టీలన్నీ కూడా ప్రజాప్రతినిధులు వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మత్స్యకారులు తమ భరోసాని బాసని అందజేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి, ఎందుకంటే బోట్లు పోయినటువంటి యజమానులకి న్యాయం జరగాలి, అలాగే ఈ బోటు మీద ఆధారపడి జీవించేటువంటి సిబ్బందికి కూడా న్యాయం జరగాలటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పూర్తిగా ఫైర్ ఫైటింగ్ ప్రక్రియ అంతా పూర్తయింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఎంత నష్టం జరిగిందనే దాన్ని అంచనా వేయాల్సి ఉంది. మరోవైపు మనం చూడొచ్చు గ్యాస్ సిలిండర్లు కూడా, బోట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు కూడా మనకి ఇంకా కనిపిస్తున్నాయి. అవి నిన్న అగ్ని ప్రమాదానికి గురైనటువంటి గ్యాస్ సిలిండర్లు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో ఏ రకమైనటువంటి సీసీ కెమెరాలు లేకపోవడం, ముఖ్యంగా సెక్యూరిటీ పరమైనటువంటి ఎలాంటి విధానం లేకపోవడం వల్లే ఈ ప్రమాదానికి కారణం ఏంటుందనేటువంటి అంచనా వేస్తున్నారు. స్థానికులు చెప్తున్నారు ఆకతాయిల పనే ఇది అయి ఉంటుందనేటువంటి ఒక ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. సభ ఏదైనా సీఎం జగన్ నా అక్క చెల్లెమ్మలు అంటూ మహిళలపై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తారు. మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు తెచ్చామంటూ పదే పదే వల్లిస్తారు. కానీ మహిళలకు ఉపయోగపడే కళ్యాణమిత్ర, బీమామిత్ర, పశుమిత్ర పథకాలను సీఎం జగన్ తొలగించారు. వారికి నెలకు 10,000 నుంచి 20,000 వరకు దూరం చేశారు. మహిళల పొట్టకొట్టి సాధికారతను చంపేశారు. మహిళలకు ఉపాధి కల్పించి సొంత కాళ్లపై నిలబడేలా చేయడం, వారిని సాధికారత దిశగా అడుగులు వేయించడంలో అతి ముఖ్యమైనది. అలా మహిళలకిచ్చే భరోసా వారి కుటుంబాలకే కాదు, రాష్ట్ర ప్రగతికి తిరుగులేని దన్నుగా నిలుస్తుంది. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా దీన్ని ప్రాధాన్యాంశంగా తీసుకుంటుంది. అవకాశమున్న ప్రతి చోట ఉపాధి కల్పనలో మహిళలకు అండగా నిలుస్తుంది. కానీ జగన్ తీరే వేరు. 4.5 పాలనలో మహిళలకు సాధికారత మాట పక్కన పెడితే అనేక రకాలుగా వారి పొట్టకొట్టారు. చిరుద్యోగాలు చేసుకుంటూ ఎంతో కొంత సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న మహిళలకు ఉపాధే లేకుండా చేసి కుటుంబాలను రోడ్డున పడేశారు. వారిలో వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారన్న కనికరమూ చూపించలేదు. తాను అధికారంలోకి వస్తే మరింతగా వేతనాలు పెంచి గొప్ప మేలు చేస్తానని ఎన్నికలకు ముందు ఊరూరా తిరుగుతూ హామీలిచ్చారు. గద్దెనెక్కిన తర్వాత నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించారు. ఒకరిని ఇద్దరినీ కాదు, 7,500 మంది మహిళల్ని రోడ్డున పడేశారు. వీరంతా డ్వాక్రా మహిళలే. ఇలా ఉపాధిని హరించడమేనా సాధికారత అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మళ్లీ రాష్ట్రానికి జగన్ ఎందుకులే అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తాను సీఎంగా కొనసాగినంతకాలం కళ్యాణమిత్రలుగా మీరే ఉంటారంటూ ప్రోత్సాహకాన్ని పెంచుతానని 2,500 మంది కళ్యాణమిత్రలను జగన్ నమ్మించారు. తర్వాత కనీసం తొలగించామనే ఆదేశాలే లేకుండా వారిని పక్కన పెట్టేశారు. తమను విధుల్లోకి తీసుకోవాలని ఆ మహిళలు ఎంతగా మొర్రపెట్టుకున్నా ఆలకించలేదు. గత ప్రభుత్వ హయాంలో పెళ్లి కానుక పథకం కింద గ్రామాలు, పట్టణాల్లో వివిధ వర్గాలకు చెందిన వివాహాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదిస్తూ నెలకు సగటున 10,000 నుంచి 20,000 దాకా కళ్యాణ మిత్రలు సంపాదించుకునేవారు. టెన్షనుగా వివాహం జరిగే రోజుకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంలో 20%, ఆ తర్వాత నెల రోజుల్లో మిగతా సాయాన్ని లబ్ధిదారులకు అందించేవారు. జగన్ అధికారంలోకి రాగానే ఏడాది పాటు పని చేయించుకుని ఆ కాలానికి వేతనాలివ్వకుండా వారి నోట్లో మట్టి కొట్టారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో మొట్టమొదట ఉపాధిని కోల్పోయినటువంటి వాళ్లు గ్రామీణ, మండల స్థాయిలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులు ఎక్కువ మంది ఉపాధిని కోల్పోయారు. అందులో కళ్యాణ మిత్రలు, పశుమిత్రలు, బీమా మిత్రలు ఉపాధిని కోల్పోయారు. కానీ వాళ్ళ కనీసం నష్టపరిహారం ఇచ్చేటటువంటి పని గాని, వాళ్ళు అంతకు ముందు చేసినటువంటి వాటికి సంబంధించి జీతాలు చెల్లించే పని గాని, మరొక ఉపాధి చూపించే పని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. మహిళాభివృద్ధి గురించి, మహిళా సాధికారత గురించి, మహిళా పక్షపాతి అని చెప్పేటటువంటి హక్కు గాని, నైతికత గాని ఈ ప్రభుత్వానికి లేదు అని మేము చెప్పదలుచుకున్నాం. ఈఓఎల్ గా ఉన్నటువంటి వాళ్ళు అనేక మందిని రాజకీయ వేధింపులతో తొలగించే పని చేశారు. 45 ఏళ్లకే తొలగిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం కేవలం పేపర్ల మీద లెక్కలు చెప్పుకోవడమే మహిళా సాధికారత తప్ప వాస్తవంలో ఆ సాధికారత లేదు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే జగన్ నాలుక ఎన్ని మడతలేస్తుందో అనే దానికి ఉదాహరణ భీమామిత్రల నోటికాడ కూడు లాగేయడమే. గత ప్రభుత్వం కంటే మిన్నగా గౌరవ వేతనం కింద 3,000 ఇస్తామని, క్లెయిమ్ను అప్లోడ్ చేసిన వెంటనే 1,000 రూపాయలు ప్రోత్సాహకాన్ని అందిస్తామని మాటిచ్చారు. అంతే తేలిగ్గా ఆ మాట తప్పారు. అంతేకాక నెలకు 7,000 నుంచి 30,000 దాకా సంపాదిస్తున్న మహిళలకు ఆ ఉపాధి లేకుండా చేసి దాదాపు 2,000 మంది పొట్టకొట్టారు. గ్రామాల్లో పశువులకు దాణా, గడ్డి అందుబాటులో ఉండేలా చూడటం, వాటికి ఏదైనా జబ్బు చేస్తే పశు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించడం, పశు పోషకులకు తగిన సూచనలు ఇవ్వడం ఇవి పశుమిత్రల విధులు. ఆ పనులకు అనుగుణంగా అప్పటి ప్రభుత్వం ప్రోత్సాహకం కింద నగదును అందించింది.
దాదాపుగా 3,000 మంది డ్వాక్రా మహిళల్ని పశుమిత్రులుగా ఎంపిక చేసి వారికి తగిన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించింది. నెలకు సగటున 3,000 నుంచి 5,000 దాకా వారు సంపాదించుకునేవారు. వారి సేవలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని తొలగించారు. రైల్వే జోన్ ఏర్పాటుపై ఎట్టకేలకు కదలిక వచ్చిన చాలా కాలం తర్వాత కార్యాలయాల నిర్మాణానికి కేంద్రం సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వ అలసత్వ ధోరణి అడ్డంకిగా మారింది. దీంతో జోన్ హామీ కార్యరూపం దాల్చడం లేదు. గతంలో తీసుకున్న రైల్వే భూములకు ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న భూములు ఇవ్వాలని రైల్వే శాఖ కోరుతున్నా ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. మా భూములు అప్పగించండి అంటూ రైల్వే అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జగన్ సర్కార్ పట్టించుకోకుండా తీవ్ర జాప్యం చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన కీలక నేతల భూముల్లోంచి దారి ఇవ్వాలని భూములు అప్పగించకుండా జాప్యం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక మాత్రమే కాదు, రాష్ట్ర విభజన హామీల్లో ముఖ్యమైన వాటిలో ఒకటి. ఇందుకోసం గత తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా పోరాడింది. దీంతో దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు 2019 ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించింది. జోనల్ కార్యాలయాలు, ఇతర భవనాలకు 2020-21 కేంద్ర బడ్జెట్లో 170 కోట్లు కేటాయింపులు చేశారు. కానీ ఏం లాభం? ఇప్పటి వరకు ఒక్క ఇటుకా పేర్చలేదు. తొలుత విశాఖపట్నం రైల్వే స్టేషన్ సమీపంలోనే భవనాలు నిర్మిస్తామని, డిపిఆర్ సిద్ధమైందని, శంకుస్థాపన చేస్తామని చెప్పింది. తర్వాత ముడసర్లోవలో రైల్వేకి చెందాల్సిన 52 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తామని ప్రకటించింది. దీంతో వ్యవహారం మొదటికొచ్చింది. వాస్తవానికి విశాఖలో బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ రహదారి నిర్మాణానికి 2010-11లో రైల్వేకి చెందిన ప్రస్తుత డిఆర్ఎం కార్యాలయం, మర్రిపాలెం తదితర చోట్ల సుమారు 15 ఎకరాలను మహావిశాఖ నగరపాలక సంస్థ తీసుకుంది. వీటికి బదులు ముడసర్లోవలో 52 ఎకరాలు ఇచ్చేందుకు అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు. తర్వాత భూములను రైల్వే శాఖకు అప్పగించలేదు. కేంద్రం రైల్వే జోన్ ప్రకటించాక ముడసర్లోవా భూములకు ప్రాధాన్యం వచ్చింది. అప్పట్లోనే ఆ భూములకు కంచె వేసేందుకు రైల్వే అధికారులు ప్రయత్నించగా అక్కడి రైతులు అడ్డుకొని SC/ST కేసు నమోదు చేశారు. దీంతో రైల్వే శాఖ అక్కడ సర్వే చేయించగా 27 ఎకరాలు అందుబాటులో ఉందని, మిగిలినది ఆక్రమణలో ఉందని తేలింది. అప్పటి నుంచి తమకు భూములను అప్పగించాలని జీవీఎంసీ అధికారులను రైల్వే శాఖ కోరుతూనే ఉంది. రైల్వే జోన్ త్వరగా వచ్చేలా కృషి చేస్తున్నామని అధికార పార్టీ ఎంపీలు పదే పదే చెబుతున్నా భూములు అప్పగించే ప్రయత్నాలు మాత్రం చేయట్లేదు. ఒప్పందం ప్రకారం తమకు కేటాయించిన భూములు అప్పగించాలని విశాఖ రైల్వే అధికారులు 4 దఫాలు విజ్ఞప్తులు ఇచ్చారు. ఓసారి విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, అప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ దృష్టికి ఈ అంశాన్ని రైల్వే అధికారులు తీసుకెళ్లారు. అలాగే విశాఖ రైల్వే డివిజన్ గత డిఆర్ఎం 2 సార్లు జిల్లా కలెక్టర్ను కలిసినా ఎలాంటి ఫలితం లేదు. గతంలో ఉత్తరాంధ్రలో హవా కొనసాగించిన ఓ అధికార పార్టీ కీలక నేతకు ముడసర్లోవలో భూములు ఉన్నట్లు తెలిసింది. రైల్వేకి కేటాయించిన భూములకు చేరుకోవాలంటే ఈ నేత భూముల్లోంచి దారి ఇవ్వాలని సమాచారం. అందుకే జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు వాటి జోలికి వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారని రైల్వే వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కడ న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ముందుకు వెళ్లట్లేదని జీవీఎంసీ ఎస్టేట్స్ విభాగం అధికారులు చెబుతున్నారు. చిక్కులు పరిష్కరించేందుకు చొరవ చూపకుండా, మరో చోటైనా భూములు ఇచ్చేలా చూడకుండా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంపై న్యాయవాదులకు పట్టు అవసరమని, వయసుతో సంబంధం లేకుండా అందరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BVLN చక్రవర్తి అన్నారు. ఏపీ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్లిష్టమైన కేసుల్లో సాంకేతిక ఆధారాలే కేసు భవితను నిర్దేశిస్తాయని, ఈ నేపథ్యంలో ఐటీ చట్టంలోని సెక్షన్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి న్యాయవాదులు హాజరయ్యారు. Every judge or advocate must have basic knowledge of electronic science. That is most important. Law is one aspect. To decide the probative value, one must know basic things of that part of electronic evidence. కోర్టులో కొట్లాడి గెలవలేదు, కోర్టు ఒప్పించి గెలవాలి. కోర్టుతో కొట్లాడి గెలుస్తా ఉంటున్నవాడు మధ్యలో మునిగిపోతారు. సబ్జెక్టుతో కోర్టును ఒప్పించగలగాలి. ఒక రికార్డు చదివినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఫ్యాక్చువల్ డేటా ఏమిటి, మనకు ఉపయోగపడేటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ ఏమిటి అనేటువంటి ఒక నిర్ధారణకు మనం రావాల్సినటువంటి అవసరం. మీరు చూడండి, తీవ్రమైనటువంటి శిక్షలు పడిన అనేకమైనటువంటి కేసుల్లో, ఉరి శిక్షలు పడిన కేసుల్లో కూడా
ప్రత్యక్ష సాక్ష్యం కంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీద ఎక్కువ ఆధారపడిన కేసుల్లోనే ఎక్కువ గమనిస్తూ ఉంటాం. దాన్ని మనం చాలా సీరియస్ గా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్వాలిటేటివ్ లీగల్ ఎయిడ్ అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సిస్టమ్ స్టార్ట్ చేయడం జరిగింది. హానరబుల్ జస్టిస్ బివిఎల్ చక్రవర్తి గారు ఐటీ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కోసం ముఖ్యంగా టెక్నాలజీని ఎలా యూటిలైజ్ చేస్తున్నారు, దానికోసం తీసుకునే డిఫెన్సెస్ కోసం దాన్ని ఎలాగ ఇది బ్రేక్ డౌన్ చేయాలనే దానికోసం చెప్పడం జరిగిందండి. తుర్కియా నుంచి భారత్కు వస్తున్న ఇజ్రాయెల్ కార్గో నౌకను ఆదివారం యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ హైజాక్ చేశారు. ఈ నౌకలో వివిధ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారు. ఇజ్రాయెల్ నౌకను ఎర్ర సముద్రంలో హైజాక్ చేసినట్లు హౌతీ రెబల్స్ ప్రకటించారు. అయితే ఆ నౌకలో భారతీయులు, ఇజ్రాయెల్ పౌరులు ఎవరూ లేరని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. కార్గో నౌకను హైజాక్ చేసిన విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళం ధృవీకరిస్తూ ఎక్స్లో పోస్టు పెట్టింది. ఇది అంతర్జాతీయ పర్యవసానాలకు సంబంధించిన తీవ్రమైన సమస్యగా పేర్కొంది. ఆ నౌక తుర్కియా నుంచి భారత్కు బయలుదేరిందని, అందులోని సిబ్బంది వివిధ దేశాలకు చెందిన వారని తెలిపింది. అయితే అందులో ఇజ్రాయెల్ పౌరులెవరూ లేరని, అది తమ దేశానికి చెందిన నౌక కాదని ఐడిఎఫ్ స్పష్టం చేసింది. చంద్రయాన్ 3 విజయంతో అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖించిన భారత్ మరో కీలక ప్రాజెక్టుకు సిద్దమైంది. చంద్రయాన్ 4 లేదా లుపెక్స్ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపై నుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని ఇస్రో భావిస్తోంది. పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీల్ దేశాయ్ చంద్రయాన్ 4 గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అగ్రదేశాలకు సాధ్యం కాని చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు చంద్రయాన్ 4 ప్రయోగానికి సిద్దమైంది. లుపెక్స్ పేరుతో చంద్రుడిపై నుంచి రాళ్లు, మట్టిని తీసుకొచ్చే ప్రాజెక్టు వైపు ఇస్రో అడుగులు వేస్తోందని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీల్ దేశాయ్ తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై అన్వేషణకు సిద్దమవుతున్నామని, ఇందుకోసం లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ను సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. చంద్రయాన్ 4లో జాబిల్లి ఉపరితలంపై 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్ దిగనుందని, ఇందులో 350 కేజీల బరువున్న రోవర్ను పంపనున్నట్లు నీల్ దేశాయ్ తెలిపారు. ఇది కిలోమీటరు మేర చంద్రుడిపై తిరుగాడనుందని సమాచారం. చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం ఒక లూనార్ డే అంటే భూమిపై 14 రోజులతో సమానం కాగా, చంద్రయాన్ 4 7 లూనార్ డేలు అంటే దాదాపు భూమిపై 100 రోజులు సమానమైన కాలం పనిచేస్తుంది. ఈ సమయంలో రోవర్లోని పరికరాలు చంద్రుడిపై రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి భూమి మీదకు తీసుకొస్తాయి. ఈ ప్రాజెక్టు కోసం 2 లాంచ్ వెహికల్స్ ను సిద్దం చేయాల్సి ఉంటుందని, దీనికి 5 నుంచి 10 ఏళ్ల సమయం పడుతుందని నీల్ దేశాయ్ వెల్లడించారు. చంద్రయాన్ 3 విజయం తర్వాత మరింత పెద్ద సవాల్కు సిద్దం కావాలని ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు సూచించారని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సాతో కలిసి ఇస్రో పనిచేస్తోందని చెప్పారు. కార్తీక మాసం తొలి సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు ప్రత్యేక పూజల అనంతరం దీపారాధన చేశారు. కొత్తది చికిత్సగా ఎవరూ ఉండకూడదు.